హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదా బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే గ్రో చేస్తున్నా, మీరు తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఎక్కడి నుంచి, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి. వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు పునరావృతం కాకుండా మీరు నేర్చుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ప్రైస్. సో మీరు ప్రోడక్ట్కి ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు మీరు ముందు తెలుసుకోవాల్సింది మార్కెట్లో సిమిలర్ ప్రోడక్ట్కి ఎంత రేట్ ఉంటుంది, సో మీరు ఎంత ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు అనే ఒక ఫ్యాక్టర్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మీకు ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, మీకు రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, శాలరీస్ ఎంత కాస్ట్ అవుతుంది, మీకు రెంట్ ఎంత అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, వీటన్నిటిని కూడా మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, ఆ ఖర్చుల మీద మీ మార్జిన్ 10%, 20%, 30%. సో అజ్యూమింగ్ మీకు ప్రొడక్ట్ తయారు చేయడానికి 100 రూపాయలు అయిందనుకోండి, ఇంక్లూడింగ్ రా మెటీరియల్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్ కలిపి 100 రూపీస్ అయితే మీరు ఎంత ప్రాఫిట్ పెట్టుకుందాం అనుకున్నాను. అజ్యూమింగ్ 30% పెట్టుకుందామంటే 130 రూపీస్. సో మీరు ఆ విధంగా ప్రొడక్ట్ ప్రైస్ ఫిక్స్ చేసిన అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్ అనేది మార్కెట్లో మిగతా ప్రొడక్ట్స్ కన్నా చాలా ఎక్కువ రేటు ఉంటే కస్టమర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే ఇండియా అనేది ప్రైస్ సెన్సిటివ్ కంట్రీ. మీరు ప్రొడక్ట్ యొక్క ప్రైస్ పెంచితే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. మీరు ఏ ప్రోడక్ట్లో లేని ఒక యూనిక్ ఫీచర్స్ అని మీరు ఇస్తే అప్పుడే ప్రైస్ పెంచినా కానీ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. బికాజ్ సిమిలర్ ప్రొడక్ట్ ఏమీ మార్కెట్లో లేదు. అలా కాకుండా నార్మల్ ప్రొడక్టు అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవి లైక్ పికిల్స్ కానీ క్లాత్స్ కానీ అలాంటివి అనేది ఏంటంటే చాలా జనరల్ ప్రొడక్ట్స్, వాటికి సిమిలర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్స్కి మీరు టూ మచ్ ప్రీమియం ప్రైస్ కోట్ చేశారంటే కస్టమర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గిపోతూ ఉండిద్ది. డిమాండ్ అండ్ ప్రైస్ ఇటువంటి ప్రొడక్ట్స్లో ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉండేది. కాబట్టి మార్కెట్ కండిషన్స్ మీరు ఎస్టిమేట్ చేసి మీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. నెక్స్ట్, సెకండ్ థింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏ బిజినెస్ రన్ అవ్వాలన్నా కస్టమరే ఇంపార్టెంట్. కస్టమర్ లేకుండా ఏ బిజినెస్ సస్టైన్ అవ్వలేదు. బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం అండ్ కంటిన్యూ చేస్తాం. బిజినెస్ ఉన్నారు కస్టమర్స్ రారు. సో కస్టమర్ ఈజ్ నాట్ ఎన్ ఇంటరప్షన్ టు ద బిజినెస్, హీ ఈజ్ నాట్ ఎన్ ఇంటరప్షన్, హీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది బిజినెస్. సో కస్టమర్ కోసమే మనం బిజినెస్ చేస్తాం కాబట్టి కస్టమర్తో మనం జాగ్రత్తగా మర్యాదగా మనం బిహేవ్ చేయాలి. వాళ్ళకి మనం గ్రేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఒకసారి కస్టమర్ వస్తే మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఒక రెస్టారెంట్ కానీ, ఒక బట్టల కొట్టు కానీ, ఏదైనా ఎనీ బిజినెస్ వాళ్ళు మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. నెక్స్ట్, వాళ్ళ ద్వారా వేరే కస్టమర్స్ వచ్చి కొనాలి. మీరు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా, ఎంత మార్కెటింగ్ చేసినా, కస్టమర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అయినా, కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొని అబ్బా ఈ ప్రోడక్ట్ అనవసరంగా కొన్నాను, ఇంకా అంత యూజ్ లేదు, ఇంత ప్రైస్ పెట్టి కొన్నాను అని ఒక కస్టమర్ ఫీల్ అయినంటే హీ విల్ నాట్ బై ద ప్రొడక్ట్ అగైన్. మళ్ళీ ఆ ప్రోడక్ట్ని కొనడు. నెక్స్ట్, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ, వాళ్ళు ఎవరికి కూడా ఆ ప్రోడక్ట్ని రిఫర్ చేయరు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ ఈరోజు సస్టైన్ అవుతున్నా కానీ ఆ కస్టమరు హ్యాపీగా ఉండబట్టే ఆ బిజినెస్లు లాంగ్ రన్లో సస్టైన్ అవుతున్నాయి. సో మనం చూసుకోవాల్సింది ఒకటి ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేసాం. నెక్స్ట్, అదేవిధంగా మనం ఆ ప్రోడక్ట్ని ఎప్పుడు కూడా మన ప్రొడక్ట్స్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇందాక ఆ వీడియోలో అమ్మాయి ముష్టి పికిల్స్ అంది, ఆమె ప్రోడక్ట్ని ఆమె తక్కువ చేసి మాట్లాడింది. తన ప్రోడక్ట్ని మీరే లైక్ చేయకపోతే బయట కస్టమర్స్ ఎందుకు లైక్ చేయాలి? సో ఎక్కడా కూడా మీ ప్రోడక్ట్ గురించి మీరు తక్కువగా మాట్లాడకూడదు. నెక్స్ట్, కస్టమర్స్ గురించి కూడా అమర్యాదగా, అసభ్యకరంగా ఈ విధంగా మనం ఇది చేయకూడదు. కస్టమర్ ఈజ్ గాడ్. అందుకే మీకు చాలా పాత రోజులు కానీ ఇప్పుడు కూడా చాలామంది మా ప్రియమైన కస్టమర్ దేవుళ్ళు అంటారు. సో వాళ్ళు కస్టమర్ని అక్కడ పెట్టారు. అలాంటి కస్టమర్తో మీరు ఏ విధంగా కూడా వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తేయకూడదు. వాళ్ళకి గ్రేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మీరు బిహేవ్ చేయాలి. అందుకే ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా అంతమంది. ఒక్కసారి కస్టమరు మీ ప్రోడక్ట్ లాయల్ అయితే మీరు ఎంత పిలిచినా, ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చిన మార్కెట్లో మీరు ప్రొడక్ట్ నుంచి వెళ్ళిపోరు. సో మెయిన్ ఎగ్జాంపుల్ ఐఫోన్. వాళ్ళకి గ్రేటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐఫోన్ అంత ప్రైస్ పెట్టినా కానీ స్టిల్ మార్కెట్లో అది సస్టైన్ అవుతుంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్, ప్రైస్, ప్రొడక్ట్ యొక్క ప్రైస్, ప్రొడక్ట్, నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈ రెండు విషయాలు కూడా మీరు గుర్తుంచుకొని బిజినెస్ని స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ.